ओम शांति 6/6/22। मीठे बच्चे, ज्ञान का फाउंडेशन है निश्चय। निश्चय बुद्धि बन पुरुषार्थ करो तो मंजिल तक पहुंच जाएंगे। మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క పునాది నిశ్చయం. నిశ్చయ బుద్ధి కలవారిగా ఈ పురుషార్థం చేసినట్లయితే గమ్యం వరకు చేరుకోగలరు అంటున్నారు బాబా. प्रश्न, कौन सी एक बात बहुत ही समझने और निश्चय करने की है? ఏ యొక్క విషయం చాలా అర్థం చేసుకోవాల్సింది మరియు నిశ్చయం కూడా ఏర్పరచుకోవాల్సింది. उत्तर, अब सभी आत्माओं का हिसाब किताब चुक्त होने वाला है। सभी घर जाएंगे अपने स्वीट होम, फिर नई दुनिया में थोड़ी सी आत्माएं आएंगी। ये बात बहुत ही समझने और निश्चय करने की है. జవాబు, ఆత్మలందరూ తమ యొక్క లెక్క ఖాతాలు సమాప్తి చేసుకోవాల్సిన సమయం, అలాగే అందరూ ఇంటికి వెళ్ళే సమయం. అంటే దోమల గుంపు వలె తమ మధురమైన ఇంటికి వెళ్ళే సమయం. మళ్ళీ కొత్త ప్రపంచంలోకి కొద్ది మంది ఆత్మలు మాత్రమే వస్తారు, అందరూ రారు. ఇది చాలా మంచి రీతిగా అర్థం చేసుకొని నిశ్చయం ఏర్పరచుకోవాల్సిన విషయం. दूसरा प्रश्न, बाप किन बच्चों को देख खुश होती है? బాబా ఏ పిల్లల్ని చూస్తూ చాలా ఖుషి అవుతారు, సంతోషిస్తారు? उत्तर, जो बच्चे बाप पर पूरा बलि चढ़ते हैं, जो माया से हिलते नहीं, अर्थात अंगद की तरह अचल अडोल रहती है, ऐसे बच्चों को देख बाप भी खुश होती है. జవాబు, ఏ పిల్లలైతే బాబా పైన పూర్తి బలిహారం అవుతారు, మాయ వారిని కదిలించలేదు, అంటే అర్థం అంగద సమానంగా అచంచలంగా స్థిరంగా ఉంటారు, ఇలాంటి పిల్లల్ని చూస్తూ ఉంటే బాబాకు చాలా సంతోషం కలుగుతుంది. గీత్, ధీరజ్ ధర్ మనవ ధీరజ్ ధర్, నవయుగ్ ఆనే వాలా హై. ఈరోజు పాట, ఓర్పు వహించు మానవుడా నవయుగం రాబోతుంది. ఓం శాంతి. बच्चों ने क्या सुना? ए बाप ही कह सकती है ना, सन्यासी उदासी कोई भी कह ना सके. पारलौकिक बेहद का बाप ही बच्चों को कहती है, क्योंकि आत्मा में ही मन बुद्धि है. आत्माओं को कहती है अब धीरज धरो. పిల్లలు ఏమి విన్నారు? ఈ పాట యొక్క అర్థమైతే తెలుసు. అయితే ఈ విధంగా బాబా ఒక్కరే చెప్పగలరు అన్నమాట. సన్యాసులు ఉదాసీలు ఎవరైతే ఉన్నారో వారెవ్వరూ కూడా ఈ విషయాల కోసం చెప్పలేరు. పారలౌకిక అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు ఏంటి అంటే ఆత్మ మరియు పరమాత్మ ఏంటి అని, ఇంకా ఆత్మలోనే మనస్సు బుద్ధి సంస్కారం ఉంటాయి అని. కాబట్టి ఆ ఆత్మలకే బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఓర్పు వహించండి. बच्चे ही जानते हैं ए बेहद का बाप सारी दुनिया को कहती है धीरज धरो. పిల్లలకి ఈ విషయం కూడా తెలుసు, అనంతమైన తండ్రి తమ పిల్లలకి చెప్తున్నారు, అలాగే ఈ మొత్తం ప్రపంచానికి కూడా ఓర్పు వహించండి అని చెప్తున్నారు. అబ్ తుమ్హారే సుఖ్ शांति के दिन आ रही है, ये तो दुखदाम है, इसके बाद फिर सुखदाम को आना ही है. మీ యొక్క సుఖ శాంతుల రోజులు రాబోతున్నాయి. ఎక్కడైతే ఇది పూర్తిగా దుఃఖధామం, ఈ దుఃఖధామం తర్వాత మళ్ళీ సుఖధామం వచ్చేది ఉంది. సుఖధాం కి స్థాపనతో బాప్ హీ కరెంగేనా, సుఖధామం యొక్క స్థాపన అయితే బాబాయే చేస్తారు కదా. బాప్ ఏ బచ్చం కో ధీరజ్ దేతీ హే, ఇంకా బాబాయే పిల్లలకి ధైర్యాన్ని కూడా ఇస్తారు. పెహలే తో నిశ్చయ చాహియే, అయితే మొదట నిశ్చయం కావాలి. నిశ్చయ హోతా హే బ్రహ్మ ముక్ వంశావళి బ్రాహ్మణంకు, ఎలాంటి వారికి నిశ్చయం కలుగుతుందంట? బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులకి మాత్రమే.
नहीं तो ఇతనే బ్రాహ్మణ్ కహా సే ఆయే, లేదు అంటే ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వస్తారు? బీకే కా అర్ధ హీ హే బచ్చే ఔర్ బచ్చియా. బ్రహ్మ కుమార్ కుమారీస్ యొక్క అర్థం ఏంటి? పిల్లలు అంటే కుమారులు కుమారీలు కదా. ఇతనే సబ్ బీకే कहलाते हैं तो జరూర్ ప్రజాపిత బ్రహ్మ హోగానా. ఇంతమంది బీకేస్ గా పిలువబడుతున్నారు అంటే తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉండాలి. ఇతనే సబ్కా ఏక్ కి మాత్ పితా హే और उनको तो अलग अलग मात पिता होती है. ఎంతమంది ఉన్నారో చూడండి, ఇంతమందికి తల్లి తండ్రి ఒక్కరే. కానీ లౌకిక ప్రపంచంలో అయితే తమకు తల్లి తండ్రి వేరుగా ఉంటారు. యహా తుమ్ సబ్కా ఏక్ కి మాత్ పితా హై, ఇక్కడ మీ అందరికీ ఒకే తల్లి తండ్రి. నయీ బాత్ హేనా, ఇది కొత్త విషయం కదా. తుమ్ బ్రాహ్మణ్తే నహీ అభి బనే హో, వాస్తవానికి మీరు బ్రాహ్మణులుగా ఉండేవారు కాదు, ఇప్పుడు అలా తయారవుతున్నారు. ఓ బ్రాహ్మణ హే కుకవంశావళి, తుమ్ హో ముఖవంశావళి. అక్కడ ఆ బ్రాహ్మణులైతే కుకవంశావళి, మీరు ముఖవంశావళి. हर एक बात में पहले तो निश्चय चाहिए. కౌన్ హమ్కో సంజాతే హే, ప్రతి విషయానికి కూడా ముందు నిశ్చయ బుద్ధి కావాలి. ఎవరు మాకు అర్థం చేయిస్తున్నారు? భగవాన్ హీ సంజాతే హే. అబ్ కలియుగ్ కా అంత్ హే, లడాయి సామ్నే కడి హే. భగవంతుడే అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం, యుద్ధం కూడా ఎదురుగా నించొని ఉంది. यूरोपवासी यादव भी है जिन्होंने బాంబ్ ఆది కి ఇన్వెన్షన్ కి హే. యూరోప్ వాసీలైన యాదవులు కూడా ఉన్నారు, బాంబులు మొదలైనవి వాళ్ళు కనుగొంటూ ఉన్నారు. గాయా హువా హై కి पेट से మిజైల్ నికలే జిస్సే అప్నే హీ కుల్ కా వినాశ్ కియా. గాయనం కూడా ఉంది, తమ పొట్ట నుండి మిజైల్ అనేది ముసలికం వెలువడింది, దాని ద్వారా తమ కులం వినాశనం అయ్యింది అని. बरोबर कुल का विनाश जरूर करेंगे है तो एक ही कुल के है. అనేక సార్లు కులం యొక్క వినాశనం తప్పకుండా అవుతుంది, కానీ ఒకే కులము అంటున్నారు బాబా. ఏక్ దోకో కేతే రేతి హే హమ్ వినాశ్ కరేంగే. ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు, మేము వినాశనం చేస్తాం, మేం చేస్తామని. యహా భీ అనేక్ బార్ లిఖా హువా హై తో అబ్ బాప్ సమझाते हैं బచ్చే ధీరజ్ ధరో. ఇక్కడ కూడా బాబా ఎన్నోసార్లు చెప్పారు, రాసి కూడా ఉంది, పిల్లలు ఇంకాస్త సమయం ఉంది, ఓర్పు వహించండి. అబ్ ఏ పురాణి దునియా ఖతం హో జానీ హే, కలియుగ్ కలాస్ హో తబ్ తో సత్యుగ్ హోనా. ఈ యొక్క పాత ప్రపంచం సమాప్తి అయ్యేది ఉంది, కలియుగం పూర్తయితేనే కదా సత్యుగం వస్తుంది. జరూర్ ఉన్కే పెహలే హీ స్థాపన హోనీ చాహిద్. మరి ఇది వినాశనం అయ్యేదానికి ముందే స్థాపన అయిపోవాలి. गाया भी जाता है ब्रह्मा के द्वारा स्थापना, శంకర్ ద్వారా వినాశన్. గాయనం కూడా ఉంది, బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం అని. पहले स्थापना करेंगे, फिर जब स्थापना पूरी हो जाती है तब विनाश होता है. అయితే మొదట స్థాపన జరుగుతుంది, ఎప్పుడైతే స్థాపన పూర్తయిపోతుందో కంప్లీట్ గా వినాశనం అయిపోతుంది. స్థాపన హో రహీ హే నా, ఇప్పుడు స్థాపన అయితే అవుతూ ఉంది. ఏ హై హీ న్యారా మార్గ్ జో కోయి బి సమస్తే నహీ హే, ఇది చాలా అతీతమైనటువంటి మార్గం, ఎవ్వరూ తెలుసుకొని లేరు. కోయినే కభీ సునాహీ నహీ, కొంతమంది అయితే అసలు ఎప్పుడు వినలేదు కూడా ఈ బ్రహ్మకుమారీస్ ఏంటి, ఏం చేస్తున్నారు వీళ్ళు అని. తో సమస్తే హే జైసే और मठ पंथ होती है वैसे ए बीके का है. ఇంకా ఏమని భావిస్తారంట, ఇతర మఠాలు ఆశ్రమాలు ఉంటాయి కదా, వాటిలాగే ఈ బీకేస్ ది కూడా అని భావిస్తారు. ఉన్ బిచారోం కా కోయి దోష్ నహీ హే, పాపం వారి దోషం కూడా ఏమీ లేదు. కల్ప పెహలే బి ఐసా హీ విఘ్న డాలేతే, కల్ప క్రితం కూడా ఈ విధంగానే విఘ్నం వేశారు. ఏ హై హీ రుద్ర యజ్ఞ, రుద్ర కహా జాతా హై శివ్ కో, ఇది ఉన్నదే రుద్ర జ్ఞాన యజ్ఞం. రుద్రుడు అని శివ బాబాని, శివుణ్ణే అంటారు కదా. ఓహి రాజయోగ్ సిక్లాతే హే, వారే వచ్చి ఇప్పుడు రాజయోగం నేర్పిస్తారు.
जिसको प्राचीन सहज राजयोग कहा जाता है. దీన్నే ప్రాచీనమైన సహజ రాజయోగము అని కూడా అంటారు. ప్రాచీన్ కా భీ అర్థ సమझते नहीं, ప్రాచీనం అనే దాని యొక్క అర్థం కూడా తెలుసుకోరు. इस संगम युग की बात है. पतित और पावन तो సంగం హువా హై నా. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. సంగమ యుగం యొక్క విషయం, పతితం మరియు పావనం యొక్క సంగమం ఇదే కదా అంటున్నారు బాబా. सतयुग आदि में है एक धर्म और है असुरी सांप्रदाय. तुम हो दैवी सांप्रदाय. युद्ध आदि की तो कोई बात ही नहीं. ए भी बोल है तुम बाई बाई कैसे लड़ेंगे. సతయుగ ఆదిలో ఒకే ధర్మం ఉంటుందంట. అక్కడ కలియుగంలో అయితే అసురీ సాంప్రదాయస్తులు, సతయుగంలో దైవీ సాంప్రదాయస్తులు. యుద్ధం మొదలైన వాటి విషయమే లేదు సతయుగంలో అంటున్నారు బాబా. ఇది కూడా మరి పొరపాటే కదా, ఏమేమో కథలు రాసేస్తారు. వాస్తవానికి అక్కడ కౌరవులు పాండవులు పోట్లాడుకున్నట్లు చూపించారు. అరే పరస్పరం సోదరులు ఎలా పోట్లాడుకుంటారు. बाप बच्चों के द्वारा सभी वेद शास्त्र का सार समझाते हैं. वास्तव में धर्म मुख्य है चार. उसके चार धर्म शास्त्र है. उसमें पहले है आदि सनातन देवी देवता धर्म, जिसका शास्त्र है सर्वशास्त्रमयी शिरोमणि गीता, जो भारत का पहला मुख्य शास्त्र है, जिससे ही आदि सनातन देवी देवता धर्म अथवा सूर्यवंशी और चंद्रवंशी धर्म की स्थापना हुई. బాబా కూర్చొని ఈ బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాల యొక్క సారాంశం అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి ధర్మాలు అనేవి ముఖ్యంగా 4. ఆ 4 ధర్మాలు చాలా మెయిన్ అంటున్నారు బాబా. అందులో కూడా మొదటిది ఏంటి, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అన్నమాట. మరి దీని యొక్క ఏదైతే శిరోమణి అని చెప్తారో, ఈ యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క చాలా ఉన్నతమైనటువంటి ధర్మశాస్త్రం భగవద్గీత అంటున్నారు బాబా. ఈ గీతని సర్వశాస్త్రమై శిరోమణి అని కూడా చెప్తారు. అయితే భారతదేశం యొక్క మొట్టమొదటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఈ గీతయే. దీని ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగింది. అంటే సూర్యవంశస్థులు చంద్రవంశస్థులు ఈ 2 ధర్మాలను కలిపి సనాతన ధర్మం, ఆది సనాతన ధర్మం అని చెప్తారు. అవి తప్పకుండా ఈ సంగమ యుగంలోనే స్థాపన అవుతాయి. దీన్ని కుంభము అని కూడా చెప్తారు అంటున్నారు బాబా. తుమ్ జాన్తే హో ఏ కుంభ కా మేళా హై, ఆత్మ పరమాత్మ కా మేళా హై. ఏ హై सुहावना कल्याणकारी समय है. कलयुग को बदल सतयुग होना ही है. ఇది కుంభ మేళా యొక్క సమయం. ఆత్మ పరమాత్మ యొక్క మేళా అనండి, కుంభ మేళా అనండి. చాలా ఒక సుందరమైనటువంటి కళ్యాణకారి సమయం అంటున్నారు బాబా. ఈ కలియుగం మారి సతయుగం వచ్చేది ఉంది. इसीलिए कल्याणकारी कहा जाता है. అందుకే దీన్ని కళ్యాణకారి అని చెప్తారు. सतयुग से त्रेता होता है, फिर त्रेता से द्वापर होता है, तो कलायम कम हो जाती है. సతయుగం నుండి త్రేత, త్రేత నుండి ద్వాపర యుగం, ద్వాపర యుగం నుండి కలియుగం. ఈ కలియుగంలో చూసినట్లయితే కలలన్నీ తగ్గిపోయి ఉన్నాయి. कल्याण होता ही जाता है, फिर जरूर కళ్యాణ్ కర్నే వాలా చాహియే. ఇలా బాబా చెప్తున్నారనమాట. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. నెమ్మది నెమ్మదిగా సతయుగం నుండి ఇప్పటి వరకు అకళ్యాణం జరుగుతూనే వచ్చింది. మళ్ళీ బాబా వచ్చి కళ్యాణం చేస్తారనమాట. జబ్ పూరా అకళ్యాణ్ హో జాతా హై తబ్ బాప్ ఆతే హై సబీకా కళ్యాణ్ కర్నే. ఎప్పుడైతే పూర్తిగా అకళ్యాణం జరుగుతుందో అప్పుడు బాబా వస్తారంట. వచ్చి అందరి యొక్క కళ్యాణం చేస్తారు. బుద్ధి సే కామ్ లేనా హోతా హై, జరూర్ బాప్ కళ్యాణ్ కర్నే అర్థాత్ इस संगम युग पर आएंगे. सर्व का सद्गति दाता बाप है. అయితే తప్పకుండా బాబా ఈ అకళ్యాణకారి సమయంలో కళ్యాణం చేయడం కోసం వస్తున్నారనమాట. మరి ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన